రాజేశ్వరి ఎలా ఉందంటే ఏం చెప్పను. తన పరువు పోయింది. అండగా ఉండాల్సిన అన్నయ్య లేడు. ఆలోచించండి, ఇక తను ఎలా ఉంటుందో. మాకిదేమీ అర్థం కావడం లేదు పెదరాణి అమ్మ. మా కారణంగా ఇంతటి అనర్థం ఎలా జరుగుంటుంది? మా కళ్ళు మమ్మల్ని ఎంతలా ఎలా మోసం చేసుంటాయి? మేము సర్దార్నే గురి చూసి కాల్చినట్టు మాకు బాగా గుర్తుంది. మరి అవినాష్ మధ్యలో ఎలా వచ్చుంటాడు? అయినా అవినాష్ అడవిలో ఏం చేస్తున్నాడు అసలు? ఎలా జరిగింది అని ఆలోచించకండి, ఏం చెయ్యాలో అది ఆలోచించండి. జరిగిన దాన్ని ఎలా సవరించాలి? రాజేశ్వరికి ఏమని నచ్చ చెప్పాలి? విధి తనకి చాలా అన్యాయం చేసింది. ఈ లోకంలో తన వాళ్ళంటూ ఎవరూ మిగల్లేదు. ఏళ్ళటి శనిలా పీడించిన వాళ్ళందరినీ అవినాష్ ముందే చంపేశాడు సింహాసనం కోసం. కానీ ఇప్పుడు ఆ అవినాష్ కూడా లేడు. నిజంగా ఇప్పుడిక రాజేశ్వరికి, వాళ్ళ రాజ్యానికి రక్షకులు ఎవరూ లేరు. ఎవరూ లేరు. మా చేతుల మీదుగా ఒక మహాపాపం జరిగింది. లేదు రాణాగారు, మీరలా మనస్సు చిన్నబుచ్చుకోకండి. చూడండి, ఈ పాపం అనే అగ్నిని ప్రాయశ్చిత్తం అనే చందనమే చల్లార్చగలదు. మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాజేశ్వరిది, వారి రాజ్యానిది బాధ్యత మీరు తీసుకోవడమే మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అవినాష్ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయో లేదో మేం వెళ్ళి చూడాలి. పాపం, అతనికి జీవితము అన్యాయం చేసింది, అలాగే మృత్యువు చేసింది. మాకు తెలుసు రాణాగారు, ఈ సంఘటన మీ మనస్సుని ఎంతో తీవ్రంగా గాయపరిచి ఉంటుంది. కానీ మీరెన్నాళ్ళు ఈ సంఘటనని మీ తప్పుగా భావిస్తూ మీలో మీరే కుమిలిపోతారు చెప్పండి? మీతో పాటు రాణి గాయత్రీదేవిని కూడా శిక్షిస్తూ ఉంటారా? అసలు మీరు చేసింది నేరమే కాదు. రాజమాత, మీరిప్పటికీ రాణి గాయత్రిని వెనకేసుకొస్తున్నారా? దీనంతటికి మూల కారణం వారే కదా. మీరు మీ రాణి గారిని నమ్మి తీరాలి రాణాగారు. వారు చేసింది తప్పు కాదు. లేదు రాజమాత, గాయత్రి రాజద్రోహానికి కారణం ఏమైనా సరే అంత మాత్రాన అవినాష్ మరణించాడన్న నిజం ఎన్నటికీ మారిపోదు కదా. మా చేతుల్లో ఒక అమాయకుడు అన్యాయంగా తన ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆ రాజేశ్వరి, ఆ అమ్మాయి పట్ల మన మహల్లోనే దారుణం జరిగింది. వారికున్న ఏకైక ఆసరాన్ని కూడా లేకుండా చేశాం. లేదు రాజమాత, మీరింకా గాయత్రిని సమర్థించడం తగదు. స్త్రీ గౌరవాన్ని రక్షించేది ముగ్గురు పురుషులంటారు. తండ్రి, సోదరులు, ఆమె భర్త. మా నాన్న నేను పుట్టగానే నన్ను వదిలించుకున్నారు. మా అన్నయ్యని మీరు దూరం చేశారు. నాలాగా జీవితం భ్రష్టు పడితే వారికి పెళ్లి జరగదు. వేశ్య గృహానికి వారు చేరుకుంటారు. నా అనేవారు లేని వారిని, వారి బాధ్యతని రాజే స్వీకరిస్తాడు. ఇప్పుడు మీరు నా కోసం ఒక్కటి చేయగలరు రానాగారు?
ఈ సింధూరం నీ జాతకాన్నే మార్చేస్తుంది. నేను ఈ లోకంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించిన దాన్ని మీరు నాకు దూరం చేశారు రానగారు. మీ పశ్చాత్తాపం నిజమైందే అయితే, నిజంగా మీరు నాకు న్యాయం చెయ్యాలనుకుంటే మీరు మీ భార్యకి దూరం కాక తప్పదు. ఇక నేను జీవితంలో ఎప్పటికీ నవ్వలేను కనుక మీరు కూడా మీ సంతోషానికి దూరం కావాల్సిందే. తమరిక రాణి గాయత్రికి దూరం కావాల్సిందే. మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి వీల్లేదంతే. నిజంగా మీరు నాకు న్యాయం చెయ్యాలనుకుంటే వెంటనే మీరు నా పాపిట్లో ఈ సింధూరం పెట్టి తీరాలి. ఇదే మీకు ప్రాయశ్చిత్తమవుతుంది, నాకు న్యాయం అవుతుంది. మేం సూర్యాస్తమయం అయ్యేదాకా మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాం. అలా అప్పటికీ కూడా మీరు మాకు ఆ రహస్యం ఏమిటో చెప్పకపోతే అప్పుడు అస్తమిస్తున్న ఆ సూర్యుడితో పాటుగా మన మధ్య ఉన్న బంధం కూడా అస్తమిస్తుంది.